తెలంగాణలో అంతర్గత రాజకీయ పోరు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పోలవరం బనకచెర్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వాస్తవాల పేరుతో ఆయన సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని, దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. గత 50 ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఇందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచెర్లకు తరలించాలనే ఈ ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశమని నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు, వాస్తవాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 3 సెగ్మెంట్లుగా బనకచెర్ల నిర్మాణం జరుగుతుందని, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మొదటి సెగ్మెంట్, ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు సెగ్మెంట్ 2, బొల్లాపల్లి నుంచి బనకచెర్ల వరకు సెగ్మెంట్ 3, ఇలా 3 సెగ్మెంట్లలో నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. బనకచెర్లపై తెలంగాణ నేతలు సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అన్ని నియమ నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకునే నిర్మాణం జరుగుతుందన్నారు. సిడబ్ల్యూసీకి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చామని చెప్పారు. ఆమోదం లేకుండా డీపీఆర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని, ప్రాథమిక నివేదిక ఆమోదం తెలిపాక డీపీఆర్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ బనకచెర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు లోతుగా గనక పరిశీలిస్తే ఒక విషయం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏదైతే ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచెర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు మరి ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి. ఇక కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు సరైన అనుమతి తీసుకోలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. పూర్తయిన ప్రాజెక్టులకే అనుమతి లేదని, ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టును ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని, సీఎం చంద్రబాబుకు అసలే లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. సీతారాం సాగర్ లిఫ్ట్ కు కూడా మొన్ననే అనుమతి వచ్చిందని, కానీ 75% పనులు పూర్తయ్యాయని అన్నారు. గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో? అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా ఎపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా? అది గురించి వేళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా? ఉదాహరణకి మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం, సీతారామ సాగర్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టని విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ, పురోగతిలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈ రోజుకి కూడా టీఎస్సీ మరి అనుమతి లేనటువంటి విషయం వాస్తవం కాదా? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదే రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతమని, గోదావరి వరద జలాలను తరలించి రత్నాలసీమగా మార్చటమే పరిష్కారమని చెప్పారనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. నాటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు గోదావరి జలాల సద్వినియోగానికి ఓకే అని చెప్పి ఇప్పుడు అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. సీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జలాలు కావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి, మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మ్యాగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇట్ టు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇట్ టు నాగార్జున సాగర్. నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈ రోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే, మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈ రోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబుల్ స్టాండ్,
అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణ. మొత్తంగా రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని, గోదావరి నదిలోని నీటిని చిట్ట చివరి రాష్ట్రంగా సముద్రంలో మొత్తం కలవకుండా రాష్ట్ర అవసరాలకు వాడుకోవడంపై రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల మంచిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టుకు సహకరించాలని మంత్రి నిమ్మల సూచించారు.